ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఆంధ్ర కేసరి గారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ మనం వారికి నివాళులు అర్పించి ఒక అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే ఈ తీర ప్రాంతం అందరూ కూడా ఎప్పుడు ఆరోగ్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు 14-19 విభజన జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో ఏదైతే ల్యాండ్ ఫెసిలిటీ ఉన్నటువంటి అద్భుతమైన వాతావరణంలో ఉన్నటువంటి హాస్పిటల్ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆ రోజు 30 పడకల ఆసుపత్రిగా దీన్ని డిక్లేర్ చేయడం, ఆ రోజు శంకుస్థాపన చేసిన తర్వాత మళ్ళా ప్రభుత్వం మారిపోయిన తర్వాత కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఆపడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఈ రోజు శంకుస్థాపన అందరి చేతుల మీద చేయటం, మరి కాంట్రాక్టర్ కూడా సంవత్సరం పాటు టైం లైన్ ఇవ్వడం, తప్పకుండా కాంట్రాక్టర్ కూడా సంవత్సరంలో పూర్తి చేసి ఇక్కడ అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ తో మనకి బిల్డింగ్ ఇస్తున్నారు కాబట్టి వారికి కూడా మనం అభివృద్ధి తెలియజేయాలి. తప్పకుండా చేసే విధంగా అధికారులు కూడా పనిచేయాలని చెప్పేసి కూడా తెలియజేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి 2 డాక్టర్లు ఇతర స్టాఫ్ అందరు కలిపితే 11 మంది ఉన్నారు. కానీ 30 పడకల ఆసుపత్రి అయితే స్పెషలైజేషన్ ఉన్నటువంటి డాక్టర్లు 8 మంది, ఇతర స్టాఫ్ ప్యాటర్న్ లో టోటల్ గా 31 మంది ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా మనకి అద్భుతమైనటువంటి ఆసుపత్రిగా దీన్ని తీర్చిదిద్దగలం. కాబట్టి తీర ప్రాంతంలో ఇలాంటి పేదలు ఉండే ప్రాంతాల్లో ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి చెందడం నిజంగా చాలా ఆనందదాయకం. దాన్ని త్వరగా పూర్తి చేసుకుని మనందరం కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి, అలాగే స్టాఫ్ ప్యాటర్న్ ఉంది ప్రాబ్లం ఉందని చెప్పారో మేడం గారు, తప్పకుండా నేనే మంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా క్లియరెన్స్ చేసి ఒక మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పేసి ఏదైతే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉందో దానికి నిదర్శనంగా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం అనేది అభివృద్ధి వైపు వడివడిగా వెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క గ్రామ సభలు వారన్నిటి కూడా స్వర్ణ గ్రామ పంచాయతీ అని చెప్పేసి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని పంచాయతీల్లో కూడా ఒక ఇంటరాక్టివ్ మోడ్ లో, అంటే వచ్చి అధికారులు ఇక్కడికి వచ్చి గ్రామంలో ఉన్న ప్రజలతో మమేకమై అక్కడ సర్పంచ్ కి ఎంపీటీసీ గారికి కూడా ఏదైతే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు కోల్పోయిన ఆత్మ గౌరవాన్ని మళ్ళా గౌరవం కల్పించే విధంగా వారితో చర్చించి గ్రామ సమస్యలపై అధ్యయనం చేసి, ఎందుకంటే మిత్రులారా మీ అందరూ తెలుసుకోవాలి, గ్రామాల అభివృద్ధి చెందాలని లక్ష్యంతో ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేసింది. 14-19లో దాదాపుగా 25,000 కిలోమీటర్లు గ్రామాల్లో రోడ్డు వేశారంటే ఆ రోజు కూటమి యొక్క చిత్తశుద్ధి. ఈ రోజు మళ్ళా వచ్చి 2 నెలలు అయింది. ఒక ప్రణాళికతో 17,500 కిలోమీటర్ రోడ్లు తప్పకుండా వేయాలి అది త్వరగా అని చెప్పేసి, అలాగే ఏదైతే గతంలో నేను చెప్పినట్టుగా సర్పంచుల ఆత్మ గౌరవం దెబ్బతినే విధంగా అక్కడ వచ్చే నిధులన్నీ కూడా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దారి మళ్లించి 13,000 కోట్ల రూపాయలు దారి మళ్లించి ఈ గ్రామ అభివృద్ధి, అంటే కనీసం బ్లీచింగ్ కొట్టాలన్నా కూడా పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఆ రోజు పంచాయతీ ఆఫీసులు కానీ పాపం సర్పంచుల పరిస్థితి కాదు. చీపుర్లు కూడా క్లీన్ చేయడానికి చీపుర్లు కూడా అప్పు చేసి కొనుక్కునే పరిస్థితిలో గత ప్రభుత్వంలో సర్పంచుల పరిస్థితి. కానీ వారి ఆత్మగౌరవం నిలబడాలని చెప్పే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పడిన 60 రోజుల్లోనే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా నేను డిపార్ట్మెంట్ టేకప్ చేసి దీన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తానని చెప్పి లక్ష్యంతో పనిచేస్తాను. దాంట్లో భాగంగా 990 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం ద్వారా, అంటే గత ప్రభుత్వం పంచాయతీ నిధులు దోచుకోవాలని చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా
పంచాయతీ నిధి తప్పకుండా వారికి చెందాలి, ఆ గ్రామ అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో వారికి ఇవ్వటం. అదే కాకుండా 500 కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ కోసం దానికి కట్టాం. అంటే ప్రతి గ్రామంలో కూడా మంచినీటి సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రణాళికతో ముందుకు వెళ్తాం. గత 14-19లో 25 లక్షల వీధి దీపాలు వేపిస్తే 19-24లో ఆ వీధి దీపాలు వెలిగే దాఖలాలన్నా ఉన్నాయని అడుగుతారు. ఎప్పుడన్నా వీధి దీపాలు మీ ఊర్లలో వెలిగినాయా? కానీ మళ్ళా అన్ని కూడా ప్రవర్తించాలి. ఎన్నుకోబడ్డ సర్పంచ్ యొక్క ఆత్మగౌరవం కాపాడాలి. దాంతో పాటు తన ద్వారా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. గ్రామస్తులకు ఉన్నటువంటి సమస్యలు అయితే గౌరవ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు తెలియజేశారు, ఒక ప్రమాణం ఇచ్చారు. గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అన్ని కూడా మీతో చర్చించి ఒక తహసీల్దార్ గారు లేకపోతే డీటీ గారు ఇక్కడ ఉంటారో వాళ్ళ దగ్గర మీకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని కూడా స్వీకరించి ఆ స్వీకరణతో ఆగిపోవడం కాదు, అవన్నీ కూడా పరిష్కరించే దిశగా ఏదైతే అధికారి లెవెల్లో పరిష్కరించగలుగుతారో అవన్నీ కూడా వారే పరిష్కరించి ఏదైనా ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ ఉంటే మా దృష్టికి తీసుకొచ్చి, ఎందుకంటే ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఇది, ఒక ప్రొయాక్టివ్ ముఖ్యమంత్రి ఉన్నారు. అలాగే ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ ఒక మానవతో స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంది. కాబట్టి అందరం కలిసికట్టుగా ఈ గ్రామ అభివృద్ధుల కోసం తప్పకుండా కృషి చేద్దాం. మీకున్న సమస్యలన్నీ కూడా, ఎందుకంటే ఆర్టీఓ గారి యొక్క పర్యవేక్షణలో ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు సాయంత్రం దాకా. మీ దగ్గర మీకున్నటువంటి అర్జీలన్నీ ఇవ్వండి. ఒక ప్రోయాక్టివ్ మోడ్ లో మన డ్రైనేజ్ రిపేర్ చేసుకోవాలన్నా, మనకి మా పంచాయతీ బిల్డింగ్లు కావాలన్నా, టాయిలెట్స్ కట్టుకోవాలన్నా లేదు, గత 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఎక్కడ పూడిక తీయకుండా కేవలం బిల్లు దోచుకున్నారు. కాబట్టి ఈరోజు రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమస్య కూడా ఉన్నాయి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, పూర్తిగా 8,000 క్యూసెక్కుల కెపాసిటీ ఉంటే 8,000 క్యూసెక్కుల కెపాసిటీ నీళ్లు వదిలినా కూడా నీళ్లు రావట్లేదంటే గత 5 సంవత్సరాల్లో అప్పటి పాలకులు చేసినటువంటి దుర్మార్గం. తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి ఒక్క పేద రైతు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఈ కూటమి పనిచేస్తా ఉంది. కాబట్టి ఆ దిశగా ఈ గ్రామ సభల్ని సద్వినియోగం చేసుకోండి. నాకెందుకులే వచ్చారు అధికారులు వెళ్ళిపోయారు మరి చేస్తున్నారు కదా, ఇది చేసే ప్రభుత్వం. గతంలో విభజన జరిగిన తర్వాత ఈ అభివృద్ధి జరిగింది అంటే మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే 2019లో కూడా మీరు ఆ ల్యాండ్ స్లైడ్ లో కూడా నన్ను గెలిపించారు, 2024లో గెలిపించారు. మీ అందరికీ కూడా ఈ ప్రాంత అభివృద్ధి ఎలా జరిగింది, ఎందుకంటే 2014 కానీ 19 కానీ 24 కానీ ఎప్పుడు ఆలోచించినా కూడా లక్ష్మీప్రసాద్ అనే మనిషి మీ యొక్క అభివృద్ధి కోసం తప్ప స్వార్థం కోసం కాదు. తప్పకుండా మీరందరూ కూడా మాకు కూడా సహకరించండి. మనం అందులో పాజిటివ్ మోడ్ లో చర్చించుకుందాం, అన్ని కూడా ప్రోగ్రెసివ్ మోడ్ లో ముందుకు తీసుకెళ్దాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి సభ ఏర్పాటు చేసిన కలెక్టర్ గారికి, వారి టీంకి, అలాగే హాస్పిటల్ సిబ్బందికి అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.